ఎసుమంటి సినిమాలు తీసేటోడు ఇలా అయిపోయాడు. రివ్యూ ఆఫ్ తిరగబడరా సామి. లాస్ట్ వీకే పురుషోత్తముడు అనే ఒక మూవీ వచ్చింది, జూలై 26న ఆ సినిమా వచ్చింది, పురుషోత్తముడు అనే మూవీ. సేమ్ రాజ్ తరుణ్ గారిదే. బట్ నాకు అప్పుడు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రాయన్ ఉండటం వల్ల కుదరలేదు, అండ్ నా పర్సనల్ వర్క్ వల్ల దాన్ని చూడడం అయితే కుదరలేదు. ఈ వీక్ మొన్నే జస్ట్ జూలై 26 తర్వాత ఆగస్ట్ 2 అనేది ఫ్రైడే, ఆ రోజు రిలీజ్ అయింది ఈ తిరగబడరా సామి. ఏం టైటిల్ అయ్యా, ఏం టైటిల్ దొరకట్లేదా? చెప్పడానికి కూడా నోరు తిరగట్లేదు. చెప్పడానికి కూడా ఎవరికైనా ఏదో టైటిల్లా అనిపిస్తుంది. కొంత మంచి టైటిల్ పెట్టుకోండి అయ్యా. మరి అసలు మీరు స్టోరీకి దానికి యూజ్లెస్, అసలు యూజే లేని టైటిల్స్ పెడుతున్నారు. అండ్ ఈ టైటిల్ కూడా అలాగే ఏదో లాస్ట్లో ఒక ఫైట్ గురించి ఈ పేరు పెట్టారు తప్పనిచ్చి అసలు యూజ్ లేని టైటిల్. ఇలాంటి టైటిల్ మానేయండి. ఈ సోదంతా పక్కన పెట్టేసి ఒక స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు మన హీరో ఒక గుళ్ళో పేరెంట్స్ నుంచి తప్పిపోతాడు. తప్పిపోయి ఒంటరిగా తిరుగుతున్న టైంలో ఒక అతను తీసుకెళ్ళి పెంచుతాడు. పెంచిన తర్వాత అప్పుడు హీరో ఏం చేస్తాడంటే తన పడిన బాధలు ఇంకెవరు పడకూడదని అలాగ తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుతూ ఉంటాడు. అండ్ ఇది వర్క్ మీద ఉన్నప్పుడు సో తన లైఫ్ గోల్ ఏంటంటే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని పెద్ద ఫ్యామిలీ తయారు చేయాలి, అంటే తర్వాత పేరెంట్స్ అవ్వాలి, గ్రాండ్ ఫాదర్ అవ్వాలి, ఇలా ఒక పెద్ద ఫ్యామిలీ కింద అవ్వాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ కంటూ ఉంటాడు. ఇదే తన లైఫ్ గోల్ అంటే. సో దాని తర్వాత హీరోయిన్ ఎలా కలిసింది అండ్ హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలిసిన తర్వాత ఏం జరిగింది, తను అనుకున్న డ్రీమ్ సక్సెస్ అయిందా లేదా అన్నది అయితే మిగిలిన ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఆపండ్రా సామి అనిపించింది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ 30 minutes అయితే ఓకే, ఏదో వెళ్తుందిలే, ఒక మంచి చిన్నగా లవ్ ఇంట్రెస్ట్ టైపు కొంచెం బాగుందని అనుకున్నాను. అండ్ దాని తర్వాత 2 songs కూడా డీసెంట్గానే అనిపించినాయి ఫస్ట్ ½ an hourలోనే. తర్వాత మొదలైందిరా బాబు సినిమా, ఎటెటో వెళ్ళిపోయింది సినిమా. అలా క్యారెక్టర్స్ని ఎందుకు పెట్టారో తెలీదు, యూజ్ లేదు అసలు. ఆ క్యారెక్టర్ని నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్రింజ్ టైప్ చేయమని చెప్పేసి చెప్పినట్టున్నారు. అమ్మో చూస్తుంటే నాకు వదిలేయాలరా బాబు, ఏంట్రా ఇది అనిపించింది. అండ్ నాకు ఒకటి ఆ ట్విస్ట్లు కొన్ని కొత్త ట్విస్టులు అనుకున్నారేమో వాళ్ళు. నా పక్కన ఒక ముసలోళ్ళు వచ్చారు, బాగా ఏజ్డ్ పీపుల్స్ వచ్చి కూర్చున్నారు మా ఒక రోలో. వాళ్ళు అయితే చెప్పేస్తున్నారు అక్కడ సినిమా జరుగుతుంది, నెక్స్ట్ జరగబోయేది ఏంటని వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏంట్రా అంటే వాళ్ళు అలాంటి సినిమాలు ఎన్ని చూడలేదు వాళ్ళే చెప్తే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే మన జనరేషన్లో మనకంటూ కొంచెం సినిమా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి బాగా ఏదో చెప్పేసాం కదా, మనం నెక్స్ట్ ఏం వస్తుందో ట్విస్ట్ ఏంటో ఊహించేస్తాం. అలాంటి ఏజ్డ్ పీపుల్స్కి కూడా అసలు ఏం జరుగుద్ది, ఇంటర్వెల్లో ఏం జరుగుద్ది, సెకండ్ హాఫ్లో ఏం జరుగుద్దో చెప్పేస్తున్నారు. అంత రొటీన్ అయిపోయింది ఈ స్టోరీ. అలాంటి స్టోరీని తీసుకుని కొన్ని ఎగ్జిక్యూషన్ అయినా పర్ఫెక్ట్గా ఉందా అంటే అది లేదు. ఇంతవరకు రాజ్ తరుణ్ తీసే మూవీస్ ఎలా ఉండేవి, ఉయ్యాల జంపాల, సినిమా చూస్తామమ్మ, కుమారి 21F, లవర్స్, ఇవి అలాంటి మంచి మంచి మూవీస్ ఉన్నాయి, అవి చూస్తాం. దాంట్లో ప్రతిదీ కూడా మొత్తం సినిమా పరంగా కాకపోయినా తన క్యారెక్టర్ పరంగా కొంచెం వేరే క్యారెక్టర్స్ ఫన్ జనరేట్ చేయడం కానివ్వండి అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ దీంట్లో మాత్రం లాస్ట్ మరి పురుషోత్తముడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మూవీ అయితే వరస్ట్. నాకు తెలిసి ఆడియన్స్ మీద రివెంజ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు రాజ్ తరుణ్ అయితే. ఇక వరుసగా 2 weeksలో 2 movies అంటే ఇంతవరకు అయ్యింది. ఒకే రోజు 2 movies రిలీజ్ చేయడం, ఒకే హీరోవి ఇంతవరకు ఉండే. కానీ ఇప్పుడు ఒక 1 week గ్యాప్లో రిలీజ్ చేయడం మామూలు విషయం కదా. నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ మనీని బ్లాక్ మనీ నుంచి వైట్ మనీ కింద కన్వర్ట్ చేయడానికి చేస్తున్నారేమో మరి మేబీ. నిజం చెప్తున్నా వరస్ట్ ద కోర్ అనిపించింది నాకైతే మూవీ. ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అసలు హారిబుల్ రా బాబు. అంత అసలు చెప్తున్నాను వెళ్ళకండి, సినిమాకి వెళ్ళకండి, అసలు సినిమా వైపే చూడకండి, అంత దరిద్రంగా ఉంటుంది. ఓటీటీలోకి వచ్చినా చూడకండి, మీకు ఫ్రీగా టికెట్ ఇస్తామన్నా చూడకండి, అంత బాగాలేదు అసలు సినిమా. నిజంగా నాకు ఇది ఇలాంటి స్టోరీలో మీరు 100,000 సినిమాలు చూసుంటారు. ఇలాంటి స్టోరీలో ఉన్న సినిమాలు అయితే ఏ ఆస్పెక్ట్ కూడా నాకు వర్కౌట్ అయ్యింది అని అనిపించలేదు నాకు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 songs డీసెంట్ అనిపించింది. ½ an hour ట్రాక్ ఏదైతే ఉందో అది బాగుందని చెప్పను, బోరింగ్ లేకోకుండా ఏదో ఉన్నాం కదా బాగానే ఉందలే అని అనుకున్నాను. బట్ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి, అక్కడక్కడ చిరాకు వచ్చిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇక దీంట్లో దేని గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్, మీకు ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయను. ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ వేస్టేజ్. 2 songs బాగున్నాయి, మిగిలిన సాంగ్స్ కూడా బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్.
సినిమాటోగ్రఫీ జస్ట్ బిలో యావరేజ్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పూర్, అసలు ఆ క్వాలిటీ లెస్ సీన్స్ అన్నీ ఉన్నాయి, చాలా బీ గ్రేడ్ స్టఫ్ అంతా ఉన్నట్టు ఉంది ఆ క్వాలిటీ అయితే. ఇక ఎడిటింగ్ అయితే అసలు బాగా, సీన్కి మధ్యలో సీన్ ఎగిరిపోయినట్టే ఉంటుంది ఏకంగా డైరెక్ట్గా, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్లో జస్ట్ బిలో యావరేజ్. ఇక పెర్ఫార్మెన్సెస్లో రాజ్ తరుణ్ ఒక్కడు పెర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం బెటర్, ఎందుకంటే తను కొంచెం ఇంతవరకు చేసిన యాక్టింగ్ అవనివ్వండి కొంచెం పర్లేదు, బెటర్ అనిపించాడు. మిగిలిన వాళ్ళు అయితే అలా క్యారెక్టర్స్ ఎలా రాసుకున్నారో తెలియదు. హీరో క్యారెక్టరే వరస్ట్ అంటే ఇక మిగిలిన వాళ్ళందరి క్యారెక్టర్ వరస్టే. అంటే ఇక హీరోయిన్ క్యారెక్టర్ అయితే అమ్మో, ఇక వద్దు, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. సినిమా అనేది అయితే అసలు బాగాలేదు. సో ఇది ఈ తిరగబడరా సామి మూవీ రివ్యూ. నెక్స్ట్ వీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.